ఉన్నదో మనం కార్యరూపంలో దాన్ని చూపించడం, అది దేవునికి మహిమ, అది సంఘమునకు క్షేమం. మరి మీరు దీంట్లో ఎన్నో డబ్బులు ఉన్నాయి, ఎంతో కృషి ఉంది, ఎంతో అన్నిటికీ మించి ఎంతో ప్రార్థన ఉంది. మీరందరూ కూడా పట్టుదలతో ప్రార్థన చేసినారు. మరి ప్రార్థన ఫలితమే ఈ చక్కటి దేవాలయం. ఈ దేవాలయం చిన్నదైనప్పటికీ నేను మీ సంఘాన్ని చూసినప్పుడైనా నాకు అనిపిస్తుంది, ఇది మసిదోనియా సంఘమే అని అనిపిస్తుంది. అంటే దాతృత్వంలో మిమ్మల్ని మించిన వారు ఉంటారా అన్న ఒక ప్రశ్న వస్తుంది నాకు. అంతగా దాతృత్వపు హృదయం కలిగినటువంటి వారు, మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి గురువులు, సంఘ నాయకులు కూడా ఆ విధంగానే ఉండడం ఎంతో సంతోషదాయకం. నేను ఎప్పుడు కూడా ఈ సంఘాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తాను. మరియు ఈ సంఘం, దీంట్లో ఉన్న ఏసీలు ఈ చూస్తూ ఉంటే ఎంత సంఘం, ఎంత రిచ్ సంఘం అనిపిస్తుంది. పుల్పిట్, మైకులు, లైటింగ్ సిస్టమ్, ప్రతి ఒక్కటి కూడా చాలా అభినందనీయంగా, ఇతర సంఘాలకు ప్రోత్సాహకరంగా ఉండడం నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ సంఘంలో నిజంగానే ఇమాన్యుల్ సార్ మంచి రిపోర్ట్ జరిగినారు. సమయం లేదు కానీ కదా, ఎంతగా అంటే నాకు ఒక ఎస్పీ బాగా తెలుసుండేవాడు. ఆయన విల్సనయ్య గారు, ప్రతిదానికి విల్సనయ్య గారు రావాలంటే, ఇంకేమన్నంటే ఎస్కార్ట్ పంపించేవాడు, జీప్ పంపించేవాడు. వెళ్ళి ఆయన దగ్గర ప్రార్థన చేస్తే ఆయన అనేవాడు, అయ్యగారు దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించినాడు అంటే ఎందుకో తెలుసా అని అంటే, నాకేం తెలుసా అని అంటే, మా అమ్మ ప్రార్థన పరురాలు, నా భార్య ప్రార్థన పరురాలు, ఇద్దరికి చదువురా. అవునా అని అంటే ఆయన అన్నాడు, మా అమ్మ ఎంత ప్రార్థన చేస్తుంటే భోజనం ముందు కూర్చున్న తర్వాత అమ్మ ప్రార్థన మొదలు పెడితే మేము తిని కూడా వెళ్ళిపోయేవాళ్ళం. ఇది మొదలు పెడితే అట్టుకుంటుండే, సమయం లేక కదా. దేవునికి స్తోత్రం. మరి చిన్న చరిత్ర అయినప్పటికీ చాలా ప్రాముఖ్యమైనటువంటి చరిత్ర కలిగినటువంటి సంఘం. ఈ చరిత్రను ఒక పుస్తక రూపంలో తీసుకొస్తే తర్వాత తరానికి కూడా ఉపయోగపడుతుందని నా యొక్క అభిప్రాయం. కాబట్టి మీరు దాని కొరకు కృషి చేయాలని కూడా నేను సంఘ నాయకులను నేను కోరుతూ ఉన్నాను. ఈ దినమున మన దేవాలయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉండగా నాకు అనిపించింది, దావీదు భక్తుడు ఒక మాట అంటాడు 122వ కీర్తన, దేవుని మందిరమునకు వెళుదము రండి అని జనులు నాతో అనినప్పుడు నేను బహుగా సంతోషించి తిని. బహుగా అన్న పదం తెలుగులో లేదు కానీ ఇంగ్లీష్లో ఐ వాస్ ఎక్సీడింగ్లీ జాయ్ఫుల్ when people said let us go to the temple of the Lord. మనం దేవుని మందిరమునకు వెళుదము అని జనులు నాకు అనినప్పుడు నేను బహుగా సంతోషించాను. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. నేను చూస్తున్నాను నా అంత సంతోషం అందరికి ఉందా లేదా అని, కానీ అందరికి ఉంది. మీ హృదయాల్లో ఉంది సంతోషం. నాకు చాలా సంతోషం మిమ్మల్ని చూస్తూ ఉంటే, ఎందుకంటే అందరికి కూడా నవ్వముఖాలే కదా. కొందరు నవ్వట్లేదు కానీ లోపల నవ్వుకుంటున్నారు. సరే, ఎట్లయితేనే ఈ మందిరాన్ని గురించి ఆలోచించినప్పుడు దేవునికి ఇష్టమైన స్థలము, మందిరము, దేవాలయము, ప్రజ, గురువులు అన్న అభిప్రాయం నాకు కలుగుతుంది. ఎందుకంటే నన్ను నడిపించినాడు కదా దేవుడు. అటు వెళ్ళగా ఇటేనా అన్నాడు, యోనాలాగా. మీకా గ్రంథంలో 7వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే దేవునికి ఇష్టమైన ఫలం ఒకటి ఉందట. ఎవరికి ఇష్టం? అమ్మా
ఎవరికి ఇష్టం? దేవునికి ఇష్టమైన ఫలము ఏదో మీకు తెలుసా? ఒకసారి చూస్తాం. దేవునికి ఇష్టమైన ఫలం ఒకటి ఉందట. మీకా గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. అమ్మా నా ప్రాణమునకు ఇష్టమైన ఒక క్రొత్త అంజూరపు పండైనను, దేవుని ప్రాణమునకు ఇష్టమైన అంజూరపు పండు అంటే ఫలాలు ఉన్నాయి. అన్ని ఫలములలోకెల్లా అంజూరపు ఫలము దేవునికి ఇష్టమైన ఫలమట. అందుకని యేసుక్రీస్తు ప్రభు ప్రయాణం చేస్తూ ఉండగా ద్రాక్ష గెలలు ఉండొచ్చు, లేక దానిమ్మ పళ్ళు ఉండొచ్చు, అన్నీ ఉండవచ్చు, కానీ యేసయ్య ఆశపడ్డది అంజూరపు పండు. యేసుక్రీస్తు ప్రభు మానవుడుగా మన రూపం దాల్చిన వాడుగా ఆయన వచ్చినాడు కాబట్టి, దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుగా అవతరించినాడు కాబట్టి ఆయనకు అన్ని రకములైనటువంటి మానవునికి ఉన్నటువంటి ప్రతి విధమైన భావోద్వేగములు కలిగి ఉండినాడు. ఆయన దాహమైంది, ఆకలైంది, నిద్రపోయినాడు కదా. మీకేమైనా జ్ఞాపకం వచ్చినా? ఆయన ఏడ్చినాడు కదూ, ఏడవలేదా? మనం ఏడవం అంటే మన గురించి మనం వేరేళ్ళ మీద ఏడుస్తాం కదా. మనది తక్కువ, వేరేళ్ళ మీద ఏడుచుడే ఎక్కువ. ఎవరైనా ఉన్నారా? నాకు గుర్తుకొచ్చిందా కాదు. ముందు మనం తర్వాత యేసయ్య అన్నాడు, మీ కొరకును మీ పిల్లల కొరకును ఏడవమంటే మన కొరకు మన పిల్లల కొరకు తక్కువ అని నేను అంటలేనమ్మా. యేసుక్రీస్తు ప్రభువుకు ఇష్టమైన అంజూరపు పండును వెనక వస్తే, అయ్యో ఆకులున్నాయి, చెట్టు బాగుంది, కానీ ఫలము లేదు కదా. ఈ అంజూరపు చెట్టును మన మందిరానికి పోల్చుకోవచ్చు. చెట్టు బాగుంది, అందంగా ఉంది, ఆకులతో నిండి ఉంది, దారికి దగ్గరలో ఉంది, అందరికీ అందుబాటులో ఉంది, కానీ దానిలో ఫలం మాత్రం లేదు. తెలుగులో ఒక సామెత ఉంది, ఊళ్ళో పెట్టి చెప్పే సామెత, అంగట్లో అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శని ఉందండి. కొత్త అల్లుడు ఇంటికి వస్తే అన్నీ చేసి పెడతారు. ఆయన అయ్యా ఇన్ని చేసినాం తినాయన అంటాడు. దేవుడు సంఘాన్ని తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం ప్రజలతో నిండిపోయింది, కిటకిటలాడుతా ఉంది. ఆకులు చాలా అద్భుతంగా ఉన్నాయి, ప్రజలు, చెట్టు బాగా ఉంది, మందిరం చాలా బాగుంది, ప్రజలు ఉన్నారు. కానీ దేవుడు చూడవచ్చినప్పుడు, అంజూరపు ఫలం కావాలి అన్నప్పుడు, ఆత్మఫలం కావాలి అన్నప్పుడు దొరకదే కదా. పేర్లు బాగున్నాయి, ఎవరిని నాకు తెలియదు మీ పేర్లు, కానీ కొన్ని పేర్లు ఉంటాయి. ప్రేమ్ కుమార్, ప్రేమ కుమారి, ప్రేమమ్మ అని ఉంటుంది. ముక్కు మీద కోపం, ప్రేమనే ఉండదు, పలకర ప్రేమ ఉండేదా? ఎవరు ఉంటే మనకు నాకు తెలీదు ఎవరు ఏంటో. నువ్వేనా అమ్మా? సారా అమ్మ చాలా బాగా నవ్వుతుంది, అయ్యగారు కరెక్టే చెప్పినట్టు. ఒకసారి ఇట్లానే
అయ్యగారిని వాక్యానికి పిలిచారంట. అయ్యగారు నోట్స్ బాగా తీసుకొని వచ్చినారు, కానీ వస్తుంటే ఈ గాలికి కింద పడిపోయినట్టు నోట్స్. అయితే ఆయన చెప్పాల్సిన వాక్యం ఏంటంటే యోహాను 3:16 అంటున్నాడు. యోహాను 3:16 అంటున్నాడు. అన్ని వెతుకుతున్నాడు ఏదో. మళ్ళీ అన్నాడు యోహాను 3:16 అంటే ఒక ఆయన లేచి అయ్యగారు ఆపేయండి అన్నాడు. మరి ఎందుకు ఆపేయమంటున్నావు అంటే నన్ను గురించే చెప్తున్నావు. ఈ అయ్యగారం అంతట్లే చేస్తుంది, నా గురించి చెప్పింది లేదు కదా. నీ గురించి నాకేం తెలుసయ్యా, ఏంటిది అసలు నీ సంగతి అంటే, నా పేరు యోహాన్, నాకు 3 భార్యలు 16 మంది సంతానం అంటారు. నాకు ఎంతమంది అంటే నాకు కాదమ్మా, 3 భార్యలు 16 మంది పిల్లలని నువ్వు నాకు గుర్తు చేస్తున్నావు. యోహాను 3:16 అమ్మగారు చెప్పిండు వచ్చి నీకు అంత కథ నాకు. అట్లా నేను ఎవరి గురించి మాట్లాడతాను. సంతోష్ కుమార్ అని ఉంటుంది, సంతోషమ్మ అని ఉంటుంది. సంతోష్ కుమార్ ఎప్పుడు ఆనందం తాగిన మొహం అని ముఖంలో నవ్వు ఉండదు. చాలా అంటది ఎప్పుడు. అవసరం అది. యేసుక్రీస్తు ప్రభు ఆత్మఫలము చూడాలని వస్తే ప్రేమ కనబడదే, ఒక ఆదరణనిచ్చే మనిషి కనబడడే. దేవుడు గమనిస్తూ ఉన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయంలో కూడా మనం ఈ సంగతిని గమనిస్తాం. లూకా సువార్తలో ఒక మంచి ఉపమానాన్ని చెప్తాడు యేసయ్య. ఏమని చెప్తాడంటే 6వ వచనంలో, వారితో ఒక ఉపమానం చెప్పెను. మనుష్యునికి ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండు వెదక వచ్చినప్పుడు ఏమీ, ఇక్కడ అంటాడు కదా దాన్ని నేను కొట్టేయాలి, కానీ అక్కడ తోటమాలి అంటాడు కదా, అయ్యా 1 సంవత్సరం ఉన్నది అయ్యా, 1 సంవత్సరం మంచి ఎరువు వేస్తాను నేను, అది ఫలించినా సరి లేదా నేనే కదా. చెట్టు వేరున గొడ్డలి పెట్టబడి ఉన్నది. కాబట్టి సమయం సమీపించినది. భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. మనం దేవునికి ఇష్టమైన ఫలముగా ఉన్నాం. దేవునికి ఇష్టమైన బిడ్డగా మనం జీవించాం. మన సంఘం దేవునికి ఇష్టమైన సంఘంగా నేను భావిస్తూ ఈ సంఘమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఎంత చక్కటి పాటలు పాడతారో, మీకున్న బైబిల్ పరిజ్ఞానం మనోహరం. నేను ఇప్పుడు ఏదైనా అడిగితే చెప్పేస్తాను, నేను అట్లనే అడగనులేండి. ఇప్పుడు క్విజ్ గారు అంటారు, మీరు విన్స్టన్ గారు చెప్పగానే బైబిల్ స్టడీ మొదలు పెట్టేసినారు, మొత్తం బైబిల్ అంతా చదివేసినారు. మంచి అమ్మగారు ఉన్నారు, మంచి మంచి అయ్యగారులు పనిచేసినారు ఇక్కడ. నాకే కొద్దిగా అవకాశం దొరకలేదని వీళ్ళని చూస్తే బాధ అనిపిస్తుంది. అట్లా చెప్పి రావాలని ఊరికి అనకండి, ప్రార్థన చేసేది దేవుని చిత్తం. అయితే మీ మ్యూజిక్ కానీ, మీ పాటలు కానీ, మీ డ్రెస్ కోడ్ కానీ చాలా బాగుంది. వాళ్ళు మంచి పాట పాడినారు, ఆలయంలో చేరండి అని, అలసట తీర్చుకోండి అని కదా, చాలా మంచి పాటలు. తర్వాత భక్తి కలిగినటువంటి, శ్రద్ధ కలిగినటువంటి సంఘముగా నేను ఈ సంఘాన్ని పరిగణిస్తాను. ఎందుకంటే వేరే సంఘాల్లో కొద్దిగా నేను చెప్పడం మొదలు పెట్టగానే నోరు తెరుస్తారు, అంటే ఆవులిస్తారు. కొద్దిసేపు అయిన తర్వాత ఏం చేస్తారో మీకు తెలియదు కాదు, అట్లా చేస్తుంటారు. కానీ మీ సంఘం చాలా ఆసక్తిగా, ఆశగా దేవుని యొక్క వాక్యాన్ని వింటారు. కాబట్టి ఈ సంఘం, మన సంఘాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తాను. దేవుడు మన మందిరానికి ఒక చక్కటి పేరు పెడతాడు. యాకోబు భక్తుడు పారిపోతూ ఉంటే అక్కడ ఆయన అలసిపోయి ఒక రాయిని తలగడగా పెట్టుకొని నిద్రపోతాడు. దాంట్లో ఒక కళ, దాంట్లో ఒక నిచ్చెన ఆకాశము నుండి భూమికి వేయబడి దాంట్లో దేవుని దూతలు దిగుచు, అవునా, ఎక్కుచు
దిగుచు ఉండేది. ఎక్కుచు దిగుచు, రివర్స్ కావద్దు మనం. ఎక్కుచు దిగుచు ఉండేనట. ఎక్కడుందని? నిర్గమకాండం, ఆదికాండం. వెరీ గుడ్, చూసినట్టు మీకు ఎంత తెలియదు. ఆదికాండం 28వ అధ్యాయం 17వ వచనంలో తర్వాత లేవగానే అంటాడు కదా, ఇది దేవుని మందిరము, ఇది పరలోకపు గవిని కదా, ఇది పరలోకపు గవినియే కానీ మరొకటి కాదు అని అంటాడు. అంటే మన మందిరం అట గవిని అంటే డోర్, గేట్ కదా. పరలోకానికి పోవాలంటే, గుడిలోనికి రావాలంటే తలుపులన్నీ మూస్తే ఎట్లా వస్తారు? రాలేరు కదా. అప్పుడు మీరు ఒక చీమై రావాలేమో లోపలికి, కుదరదు కదా. ఒక మనిషిగా రావాలి. ఆ విధంగానే మనం కూడా పరలోకానికి వెళ్ళాలంటే త్రూ దేవుని మందిరం, త్రూ చర్చ్లో జరిగేటి ఏంటి? త్రూ చర్చ్. ఇది పరలోకపు గవిని అంటాడు. పరలోకానికి వెళ్ళాలంటే మన రహమత్ నగర్ స్టీఫెన్ సంఘం ఒక గవిని. హల్లెలూయా. మీరందరు గేట్లో ఉన్నారన్నట్టు కదా, కాదంటారా? మీకు అనుమానం ఉన్నది మీ మీద, పరలోకం పోతామో లేదో అనుకుంటున్నారా? ఏం డౌట్ ఏం లేదు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నారా లేదా? డౌట్ ఉందా? అందుకనే ఈ సంఘంలో బాప్తిస్మం, ఈ సంఘంలో ప్రభు భోజన సంస్కారం, ఈ సంఘంలో పరిశుద్ధ వివాహం, ఈ సంఘంలో పవిత్ర ఆరాధనలు, ఈ సంఘంలో ప్రార్థన విజ్ఞాపనలు, ఈ సంఘంలో దేవుని యొక్క బోధ. తద్వారా మనం పరలోకానికి వెళ్ళడానికి దేవుడు కల్పించినటువంటి గొప్ప అవకాశం, ఆధ్యాత్మిక సాధనాలు. ఈ పవిత్ర ఆరాధనలు జరపబడుచుండగా ఎంతగా మనం ఈ ఆరాధనలో నిమగ్నం అవుతాము, ఎంత భక్తితో విశ్వాసంతో పాటలు పాడతాము. ఎందుకు అనంటే మన సంఘాలలో ఈ పాటలు బాగా అలవాటు. మన తాతలు మన తండ్రులు ఈ పాటలు నేర్పించినారు. ఈ దినాల్లో మనం పాటలు నేర్చుకోవడం లేదు. మన పిల్లలకు పాటలు వస్తాయంటే కొద్దిగా అనుమానం. నిన్న మట్లాదివారం నాడు మనోవిలసితంబవు అని ఒక కీర్తన వాడి, 595వ కీర్తన, మట్లాదివారం పాట. మీరు చాలా బాగా పాడతారు, కానీ మా పెద్ద సంఘంలో కొద్దిగా అనుమానం ఉంది. అయ్యగారు పాడుతారు కదా, సరే అని మేరీ పరంజ్యోతమ్మ అమ్మగారు, తర్వాత నేను వాటర్ మీద ఉండి కొద్దిగా సహాయం చేస్తే అందరు కలిసి ఈజీ ఆనందమయ్య గారు రాసిన పాట, మనోడు రాసిన పాట మనకే రాదన్న కదా. మన పెరట్లో చెట్టు మందులకు మనకే పనికి రాదన్నట్టు కదా. అయితే మొత్తానికి పాడగలిగాను. మన పిల్లలు ఈ పాటలు పాడలేకపోతున్నారు. ఎందుకు అనంటే మన తాతలు మన తండ్రులు నేర్పించినటువంటి పాటలు మనం మన పిల్లలకు నేర్పించలేకపోతున్నాం. ఆ మాటకు వస్తే అసలు మన కుటుంబాల్లో ప్రార్థనలు ఉన్నాయా? ఆ దినాల్లో మన బస్తీలో కానీ మన కాంపౌండ్లో కానీ ఎంత చక్కటి పాటలు పాడేవారు. బయటికి వెళ్ళగానే సాయంత్రం ఈ కుటుంబంలో భజన చేయుచు కాదా, ఇంకో కొద్ది దూరం బాగా సర్వాదే ఇంకా కొద్దిగా ముందుకు వెళ్తే యేసు నామం బెత్తి మనం పాడుదాం, యేసు దాసులతో ఇంకొద్ది ముందు పోగా సాక్ష్యమిచ్చేదా, మన స్వామి యేసు దేవుడను సాక్ష్యమిచ్చేదా. ఇంకొద్ది ముందు పోగా దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఇంకొద్ది ముందు పోగా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు
అద్భుతంగా పాడారు. మీరందరూ పాడుతున్నారు, చాలా సంతోషం. పాడారు. ఈ దినాల్లో అసలు ఇంట్లో ప్రార్థన ఉందా? ప్రార్థనలు ఉన్నాయా? ప్రార్థనలు లేవు. దానికి బదులుగా ఏమున్నాయి? టీవీ సీరియల్ కదా. సీరియల్లో మనమే డైరెక్టర్లం అయిపోతాం. అరే పక్కకు తప్పుకోవే. అత్త కోడళ్ళు అన్ని బలి నేర్చుకుంటున్నారు ఇక కదా. ఇవన్నీ కూడా లేదు అని అంటే ఒక దూరం పోగానే సినిమా పాటలు, దేవుని పాటలు అయిపోయినాయి. తర్వాత డ్యాన్సులు కదా. తర్వాత ఒకవేళ టీవీ లేకపోతే గొడవలు కదా. ఇట్లాంటివన్నీ మన కుటుంబాల్లో అలవాటైపోయింది. ఏమవుతుంది మన భక్తి? ఏది మన విశ్వాసం? మన క్రైస్తవ్యమే ప్రశ్నార్థకంగా మార్చున్నటువంటి ఈ రోజుల్లో ఇది మన టెంపుల్, మన చర్చ్ ఒక రీఛార్జ్ సెంటర్. కాబట్టి గుడిలో దొరికేటటువంటి వాక్యం ద్వారా దొరికేటటువంటి ప్రోత్సాహం, వాక్యం ద్వారా వచ్చేటటువంటి బలం, వాక్యం ద్వారా వినేటటువంటి సందేశం కదమ్మా. సందేశం వింటుందమ్మా, వింటామమ్మా గుడిలో. కాబట్టి మనల్ని ప్రోత్సహించి దేవుడు ఆధ్యాత్మికంగా బలపరిచి మన విశ్వాసాన్ని ఎదిగిస్తాడు. కొన్నిసార్లు మన గుడిలో ఎందుకు వస్తున్నామో అర్థం కాదు కదా. ముచ్చట్లు పెట్టడానికి వస్తామా గుడికి, బంధువుల్ని కలుసుకోవడానికి వస్తామా గుడికి, లేకపోతే మన బట్టల గురించి వ్యాపారాల గురించి మాట్లాడడానికి వస్తామా. ఇంకో సంఘం ఉంది, దాంట్లో అన్ని పెళ్లి చూపులు నడుస్తాయి. ఎందుకు పోవాలి గుడికి అంటే అదే అన్నట్టు పెళ్లి సంబంధాలు మాట్లాడతారు, దాంట్లో బేరాలు అయిపోతాయి, పెళ్లి చూపులు అయిపోతాయి. అరే దేవుని గుడి చూడండి. కొన్నిసార్లు నేను అంటాను, ఈ ఫంక్షన్ హాల్ అయిపోతుంది మన గుడి. ఎందుకు? అది బాప్తిస్మాలు, లేకపోతే పెళ్ళిళ్ళు, లేకపోతే అది చావు, బలియలుగా అనుకోరు. ఎంత విచారం ఇది! అందుకేనా మన గుడిలో దేవుని వాక్యం వినడం లేదా? ముచ్చట్లు పెట్టుకోవడానికి వస్తారా? అయ్యో ఇదేంటి ఫంక్షన్ హాలా, సినిమా హాలా, ఏం హాల్ అనుకుంటున్నారు? ఇది పవిత్ర దైవ మందిరం. ఈ మందిరంలో ఎంత డిసిప్లిన్ గా, ఎంత క్రమశిక్షణగా, ఎంత భక్తిగా, ఎంత విశ్వాసంతో మనం కూర్చోవాలో మనం మర్చిపోతున్నాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మనం దేవుని ఆత్మలో లీనమైపోవాలి. ఆ మాటకు వస్తే మన ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వడమే నిజమైన భక్తి. ఆత్మ లేదమ్మా. చాలా మందికి దురాత్మ వచ్చి కూర్చుంటది, అప్పుడే ఫోన్ వస్తుంది, అప్పుడే ఇట్లా అంటూ ఉంటారు, అప్పుడే మెసేజ్లు పెడతా ఉంటారు గుడిలో కదా. వాక్యం అనగానే లేచిపోతారు. నాకు సంతోషం ఏంటంటే మన సంఘంలో ఎవరు లేవరు వాక్యం అంటే కదా. ఆ వాక్యంలో ఫోన్ రాదు, ఏం రాదు, హలో 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 వెళ్ళిపోతుంటారు. ఇంకా కొన్ని గుడుల్లో ఉంటుందమ్మా, ఇది ఇక్కడ అమ్మాయి ఉంది కదా, ఈ అమ్మాయిని పోవాలనిపిస్తుంది, అమ్మాయిని మెల్లగా గిచ్చుతుంది, ఆమె ఏడుస్తే ఇంకిపోతుంది. ఎందుకంటే ఆ సాకు దొరకలేదు. ఎన్ని రకాల నాటకాలు గుడుల్లో. అయ్యో ఇది దైవ మందిరము, ఇది పరలోకము గమని. మరొక మాట, పరలోకం ఇది. నిజమే కదా, పరలోకంలో ఇవన్నీ ఉంటాయా? కాబట్టి ఆరాధనలో ఆధ్యాత్మికతతో కూడినటువంటి భక్తి పారవశ్యంతో కూడినటువంటి పాటలు, పద్యాలు, దేవుని వాక్యాలు మనమందరం కూడా కలిసి ఇదిగో దేవుని ఆరాధించడమే, ఇదిగో దేవునికి ఇష్టమైన ఫలముగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇంగ్లీష్లో ఒక ఫ్రేజ్ ఉంటుంది, ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ ద క్రౌన్ ఆఫ్ ద చర్చ్. ఫియర్ ఆఫ్ ద లార్డ్ అంటే దేవుని యందు భక్తి కలిగి ఉండడం, భయము కలిగి ఉండడమే ఈ సంఘమునకు కిరీటం. రాజకీయాలు కాదు కదా. కానీ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండడమే.
కాబట్టి దేవుని పైన అపారమైనటువంటి భక్తి విశ్వాసం కలిగి ఉండాలి. మరొక ఫ్రేజ్ ఉంది ఏంటంటే, క్లెన్లీనెస్ ఈస్ నెక్స్ట్ టు గాడ్లీనెస్. దేవుని ఆరాధన పరిశుద్ధతతో పవిత్ర హృదయంలో నుంచి రావాలి. క్లెన్లీనెస్ అంటే నేను ఆలయ ప్రాంతాలు మన ఇల్లు అన్ని కూడా శుభ్రంగానే ఉంటాయి, నేను కాదనడం లేదు. కొన్ని ఇళ్ళు ఉంటాయి, క్యారెల్స్కి వస్తున్నామంటే అప్పటికప్పుడు అన్ని సరి చేస్తారు. తర్వాత సడన్ గా పోతే కదా, లెంట్కి వస్తున్నామంటే ఆహా ఏ ఇల్లు కదా. నిజమే, మన ఇల్లు శుభ్రంగా ఉండాలి, మన ఆలయం శుభ్రంగా ఉంది, పరిసరాలు శుభ్రంగా ఉన్నాయి, బాగుంది. కానీ అంతకన్నా మిన్నగా ఇక్కడ మన హృదయము పవిత్రంగా ఉండాలి. అందుకని యేసుక్రీస్తు ప్రభు అంటాడు కదా, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. ఓ థ్యాంక్ యూ అమ్మా, వెరీ గుడ్. ఇట్లా అందించేవాడు అంతకన్నా సంతోషంగా. హృదయ శుద్ధి గలవారు, మనం హృదయ శుద్ధితో ఉంటే దేవుని దర్శనం. ఇక్కడున్న దీని ఇనాగ్రేషన్ బిషప్ గారికి ఒక పాట అంటే చాలా ఇష్టం. నీ ముఖ దర్శనం చాలా, నాకు పాటలు రావు, పాట పాడితే ఒక్కొక్కరు వెళ్ళిపోతారు. ముఖ దర్శనం చాలా అంటే హృదయ శుద్ధి ఉంటే వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి లేకపోతే దేవుడు కాదు, ఏం కనబడతాడు మీకు? ఆ మాటలే ఆ పాటలే కదా. నిజమే, హృదయ శుద్ధి కలిగి ఉన్నారు. యేసు రక్తంలో పవిత్రపరచబడినటువంటి జీవితం, లేదా అది శాపగ్రస్తమైనదే హృదయ శుద్ధిగా మనం ఆరాధన చేయకపోతే. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ అంజూరపు చెట్టును చూడవచ్చినప్పుడు దానిలో ఫలములు లేవు కాబట్టి దాన్ని ఏం చేస్తాడు? శపిస్తాడు, అంతే. అది శాపగ్రస్తమైనది ఏది మనలో ఉండకూడదు. ప్రియులారా, పైకి పచ్చగా కనబడే చెట్టులో మంచి ఆకులు, పచ్చదనం అంత బాగుంది. మన ఇళ్లలో కూడా బైబిల్ ఉంటాయి, మన పేర్లు మంచి మంచి పేర్లు ఉంటాయి. అబ్బా, ఈ బైబిల్లో ఉన్న పేర్లన్నీ ఉంటాయి కదా. ఏలియా, ఇర్మియా, మత్తయి, మార్కు, ఎన్ని పేర్లు ఉంటాయో, అన్ని పేర్లు ఉంటాయి. ఒకసారి ఒక గ్రామంలో పాస్టరేట్ కమిటీ కావాలి, పాస్టరేట్ కమిటీ అవుతామంటే అందరు వస్తున్నారు. ఇంకా అసలు సెక్రటరీ రావట్లేదు, మన సెక్రటరీ లాగా. కానీ మన సెక్రటరీ ఎప్పుడు ఫస్టే కూర్చుంటాడు. అయితే ఆ సెక్రటరీ వస్తే పిలుచుకురావయ్యా అని అంటే లేదని వచ్చినారు. ఆయన అన్నాడు, లేని నాకు తెలుసు ఆయన ఉంటాడు తప్పకుండా అని అయ్యగారు వెళ్ళారు. అయ్యగారు ఇంకొక మనిషి వెళ్ళారు. ఆయన పేరు ఏంటంటే మత్తయ్య. పోయినారు. పోతే మత్తయ్య అని పిలిచినాడు అయ్యగారు. అంత లోపల వాళ్ళ కూతురు బయటకు వచ్చి డాడీ లేడని చెప్పమన్నాడు. డాడీ లేడని చెప్పమన్నాడు. అది ఈయన అన్నాడట, పోయి చూడు అని. ఎందుకు, ఏమైందో చూడుకో, ఏమైనా నారాజు ఉన్నాడా, ఆయాసం ఉన్నాడా, చూడుకోనంటే ఆయన లోపలికి పోయి, అయ్యా ఈయన నిజముగా పేరుకు తగ్గట్టే ఉన్నాడు. ఆయన ఏ పేరు ఆయనది? మత్తు అయి ఉన్నాడు. మత్తయ్య పేరుకు తగ్గట్టే ఉన్నాడు, మత్తయ్య ఉన్నాడు. మన పేరు అన్ని పేర్లు ఉంటాయి, కానీ సార్థక నామధేయులం కావాలి. మనం క్రైస్తవులం, క్రీస్తును కలిగిన వారు. క్రీస్తుతో ఉన్నామా, క్రీస్తులో ఉన్నామా, క్రీస్తు లేక ఉన్నామా తెలియదు. క్లెన్స్ యువర్ సెల్ఫ్. He bought you, He obtained you with His blood, precious blood He shed upon the cross just for you and for me. He obtained us, He obtained the church. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన వారు. ఆ విలువల్ని కాపాడుకోండి, విలువైన జీవితాన్ని కలిగి ఉంటుంది. అందుకనే నేను అంటున్నాను, శుద్ధ హృదయం కలిగి జీవిస్తుంది. నిజమే. తర్వాత ఇంకొక మాట కూడా ఉంది ఈ ప్రేజెస్ లో. ఏంటి అని అంటే, యూనిటీ ఈజ్
ఐకమత్యమే మనమందరం కూడా కలిసి ఉండాలి. సంఘంలో ఉంటుండొచ్చు కొన్నిసార్లు భేదాభిప్రాయాలు, అంత మాత్రం చేత మనం వేరైపోకూడదు, మనం వ్యతిరేకం చేయకూడదు. సంఘానికి ఎప్పుడు కూడా సంఘానికి వ్యతిరేకంగా మనం ఉండకూడదు. సలహాలు ఇవ్వాలి, సంప్రదింపులు చేయాలి, ఏకాభిప్రాయానికి రావాలి. డోంట్ మేక్ యువర్ చర్చ్ యాజ్ ఎ పొలిటికల్ ప్లాట్ఫామ్. Let it be strengthened by the spiritual food. Spirituality should be ornament to the church. What a great statement it is. నిజమే, ఆధ్యాత్మికతతో నింపబడి ఉండాలి, ఐక్యత కలిగి ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటాడు కదా, ఎంత మేలు ఎంత మనోహరం కదా, ఎంత మేలు. మనం ఏం చేస్తామంటే తేలులాగా చేస్తాం, మేలు పోతుంది. తేలులాగా పుట్టి ఏం తెలియనట్టుంటాం, వాళ్ళు కొట్లాడుకుంటా బిర్యానీ తిన్న బిర్యానీ ఎంత సంతోషమో చూసినామా నా తల అబ్బా గ్రేట్గా ఫీల్ అయిపోతాం కదా. అక్కడ అంటాడు కదా, హిందీ భాగంలో అంటాడు కదా, అచ్చట ఆశీర్వాదమును శాశ్వత జీవమును ఉండవలని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. ఎచ్చట ఆశీర్వాదం, ఎక్కడ ఐక్యత ఉంటుందో, ఎక్కడ మేలు కలిగే రీతిగా ఉంటారు, ఎక్కడ కలిసి జీవిస్తారు, కలిసి ఆరాధిస్తారు. ఒక్కోసారి మన సంఘాల్లో నేను చూస్తాను, ప్రబోజనం అనగానే ఇక్కడి వరకు వస్తారు, ఇక్కడ వరకు వచ్చి పక్కనే ఊరున్నారు చూసి మెల్లగా లేచి వెనక్కి వస్తారు, లేకపోతే మెల్లగా వెనుకున్న వాళ్ళని ముందుకు నెట్టేస్తారు. ఎక్కడికి వస్తున్నారు మీరు? సమాధాన బలి. ఆ సమాధానం లేదు. అక్కడ మోకరించాల్సింది, కలిసి నడవాల్సింది, వేరుగా మనం ప్రవర్తిస్తున్నాం. మనలో ఐక్యత లేకపోతే ఇది చాలా. డివైడెడ్ యూ ఫాల్, యునైటెడ్ యూ స్టాండ్. మన సంఘంలో ఐక్యత ఉంది, నాకు చాలా సంతోషం. మనమందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటాం, మనమందరం కూడా కలిసి విశ్వాస జీవిత యాత్రలు నడుస్తాం. దేవుని రాజ్యాన్ని స్థాపించే దిశగా మనం ఉన్నామన్న సత్యం నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను. మరొక మాట నేను చెప్పి ముగిస్తాను. ఏంటి అని అంటే, సంఘానికి ఆయువు పట్టు ఏంటి అని అంటే సౌవార్థీకరణ. మన సంఘం కట్టబడింది, మురిసిపోతూ ఉన్నాం, సంతోషిస్తూ ఉన్నాం, బాగుంది. కానీ సువార్త ఉన్నదా మన సంఘంలో అనేది ప్రశ్న. సువార్త అంటే బిషప్ ఆనందరావు శామ్యూల్ గారు ఒక మాట అంటుండేవారు. సువార్త అంటే ఒక బిచ్చగాడు మరొక బిచ్చగానికి ఎక్కడ అన్నం దొరుకుతుందో చెప్పడం. యేసుక్రీస్తు ప్రభువును అనుభవించే మనం యేసయ్య లేని వారికి ఎక్కడ యేసయ్య, ఎక్కడ రక్షణ, ఎక్కడ విశ్వాసం, ఎక్కడ పరలోకం దొరుకుతుందో చెప్పడమే. దాన్ని ఇలియట్ అనే ఒక భక్తుడు అంటాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది అన్న అనుభవం కలిగి ఉండడం. మన దాతృత్వం, మన ఆధ్యాత్మికత మనలోనే ఉండడం కాదు, అది నిండి పొరలాలి. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన జీవిత విధానం ద్వారా స్పష్టంగా కనబడాలి. నిజమే, సువార్త ప్రకటన లేని సంఘం ఎటువంటిది అని అంటే ముళ్ళు లేని పెద్ద గడియారం లాంటిది. గడియారం అందంగా ఉంది, గడియారం చాలా డబ్బులు పెట్టి తెచ్చినారు, చాలా విలువైంది. అబ్బా గడియారం చూడముచ్చటగా ఉంది, కానీ దాంట్లో ముళ్ళు లేవు. ముళ్ళు లేకపోతే ఎంత విలువైతే కదా, అవునా కదా? కాబట్టి అందమైన గుడి కావచ్చు, విలువైన గుడి కావచ్చు, అన్ని హంగులతో ఉన్న గుడి కావచ్చు, కానీ సువార్త లేకపోతే, యేసయ్యను ప్రకటింపకపోతే దాని యొక్క విలువ శూన్యమైపోతేమో. అందుకని ప్రతి ఒక్కరూ కూడా పౌలు భక్తునిలాగా
మనం అన్ని కూడా హంగులతో అమర్చుకున్నటువంటి ఈ గుడిలో ప్రతి ఒక్కరు ఒక దర్శనం కలిగి ఉండాలి. ఏంటి అంటే, అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ, సువార్త ప్రకటించవలసిన భారం నా పైన మోపబడి ఉన్నది. Woe unto me if I don't preach the gospel. This is my responsibility. It is like a relay race. Baton is given to one generation, and this generation should pass the baton to another generation. That is gospel. ఇప్పుడు మనం హాయిగా ఉన్నామంటే మన పితరులు చేసినటువంటి సేవ, వారు అందించినటువంటి భూమి, వారి త్యాగాల ఫలితం, వారు నేర్పించినటువంటి భక్తి, విశ్వాసం. ఇప్పుడు మనం కూడా ఇది తర్వాత జనరేషన్, తర్వాత తరానికి అందించవలసిన అవసరత లేదా? నిజమే, మీ సంఘం సౌవార్థీకరణ సంఘముగా ఉన్నదని నేను నమ్ముతూ ఉన్నాను. ఎక్కడ ప్రజలు ఉన్నారు, ఎక్కడ అవసరత ఉందో అక్కడికి మీ చేయుతను అందించండి. మాకే కావాలండి అన్నట్టు మాట్లాడతాం మన వనరులు. నేనేమంటానంటే, గివ్ అండ్ స్పెండ్, గాడ్ విల్ సెండ్. గివ్ అండ్ స్పెండ్, గివ్ టు అదర్ పీపుల్, గివ్ టు ద చర్చెస్, గో అవుట్ అండ్ గివ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. గివ్ అండ్ స్పెండ్, గాడ్ విల్ సెండ్. అందుకని ఏమంటామంటే, గివింగ్ చర్చ్ ఇస్ ఎ లివింగ్ చర్చ్. గివింగ్ చర్చ్ ఇస్ ఎ, సపోర్ట్ చేస్తలేదు అయ్యా, గివింగ్ అన్నది మాత్రం అక్కడ మాట్లాడలేదు. లివింగ్ చర్చ్, ప్రేయింగ్ చర్చ్ ఇస్ ఎ పవర్ఫుల్ చర్చ్. ప్రేయింగ్ చర్చ్ ఇస్ ఎ పవర్ఫుల్ చర్చ్. యూ షుడ్ బికమ్ అ పవర్ఫుల్ చర్చ్. మన సంఘం ఆశీర్వదింపబడిన సంఘముగా ఉండాలి. ఇట్లు లేని సంఘము, నేను అన్ని మళ్ళీ చెప్పను, మళ్ళీ చెప్తే మరొక ప్రసంగం. ఇట్లు లేని సంఘము యేసుక్రీస్తు ప్రభు దేవాలయంలో ప్రవేశించి వాళ్ళని ఏం చేస్తాడు రుణాలు కొట్టుకుంటాడు కదా. నా ఇల్లును మీరేం చేశారు? జాగ్రత్త, ఏం చేస్తున్నారు మీరు? కొందరు అనుకుంటారు, మన సంఘాన్ని నేను చాలా మెచ్చుకుంటాను. ఎందుకంటే కొన్ని సంఘాల్లో ఎట్లా ఉంటుందంటే, నాది నాదే, నీది నాదే, వీలైతే దేవుంది కూడా. ఇట్లాంటి సంఘాలు కూడా ఉన్నాయి. అందుకనే కదా మన సిఎస్ఐ అంతా మన సంఘాలని చిన్నగా ఎట్లా చిన్న దశకు చేరుకుంటున్నాయి. విచారమేది, భయంకరమే. మన సంఘాన్ని నేను మెచ్చుకుంటూ ఉన్నాను. అందుకనే అభినందనలతో నేను మళ్ళీ ఒకసారి మీ జ్ఞాపకం చేస్తున్నాను. అలనాడు వ్యాపారపుటిల్లుగా దొంగలుగా చేయబడినటువంటి దేవాలయం దేవునికి ఇష్టం లేదు, సరిగదా, అది తర్వాత పడగొట్టబడ్డది. మన సంఘం తిరిగి కట్టబడ్డది. హల్లెలూయా. తిరిగి కట్టబడిన సంఘం, పునర్జీవింపబడిన సంఘం, పునరుద్ధార శక్తితో నింపబడిన సంఘం బయటికి వెళ్ళవలసిన అగత్యత ఉన్నది. గో అవుట్ అండ్ ప్రీచ్ ద గాస్పెల్. దట్ ఈస్ పాసిబుల్ విత్ సెయింట్ స్టీఫెన్స్ చర్చ్, రహమత్ నగర్. చెప్పండి, యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. యు ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. అమ్మగారికి మంచి విజన్ ఉంది. ఎన్నో గుడులకు సహాయం చేసినటువంటి అమ్మగారు. మేము ఎప్పుడు అనుకుంటాం, అమ్మగారు ఎక్కడ ఉంటుందో ఆ సంఘాన్ని చాలా ప్రోత్సహిస్తారు. కలెక్షన్లు తేవడం ఆమె అంతే, ఖర్చు పెట్టడం ఆమె అంతే, అనేక దేవాలయాలకు వెళ్ళడం ఆమె అంతే, అన్నీ చేస్తుంది. స్త్రీ కదా, మాకు ఆ చేత కాదేమో అనిపిస్తుంది అప్పుడు. అమ్మగారు ఉన్నారు, మీకు ఒక వ్యాన్ ఉంది, బయటికి వెళ్ళగలరు, సువార్త సేవ చేయగలరు. అనేక సంఘాలకు ఈ సంఘం ఆశీర్వాదకరమైన సంఘంగా ఉండును గాక. మన సంఘం అనేక సంఘాలకు ఆదర్శప్రాయంగా ఉండును గాక.
ఈ సంఘం ఎత్తబడే సంఘంగా ఉండును గాక. ఇప్పుడు యేసయ్య వస్తే ఉన్న మాట రాదు. ఇంకా డౌట్ ఉందా? మేము పోతామే, అయ్యగారైతే డౌట్ ఉంటుందా? ఎత్తబడే సంఘంలో నిజమే కదా. ఎంత అదృష్టం, ఎంత భాగ్యం. మరొకసారి మీ సంఘాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. శాపగ్రస్తమైన అంజూరపు చెట్టుగా కాక దేవునికి ఇష్టమైన అంజూరపు ఫలము వలె మీరు ఫలభరితమైన సంఘంగా ఉండాలని మనసారా నేను కోరుకుంటున్నాను. దేవుని చేత శపింపబడి ఆ పూలగొట్టబడిన ఆ దేవాలయముగా కాక ఈ సంఘం పునరుద్ధాన శక్తితో నింపబడిన సంఘముగా, యేసు సువార్తకు సాక్ష్యం ఇచ్చే సంఘంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. సంఘాన్ని, సంఘ కాపరిని, సంఘ నాయకత్వాన్ని దేవుడు బహుగా దీవించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో మనం యెషయా గ్రంథంలో చదువుకున్నట్టు కాదు, నా జనులకు తెలివి లేదు, పాపిష్టి జనమ, దోషభరితమైన ప్రజలారా. అరే తిట్టని తిట్టకుండా తిట్టేది తిడుతున్నాడు. మనం ఆ విధంగా కాదు. ఎందుకో తెలుసా? ఎద్దు తన కామందును ఎరుగును, మనమందరం కూడా మన దేవుణ్ణి ఎరుగును కాదంటారా? అవునా కదా? ఆమేన్. గాడిద తన సొంత వారిని దొడ్డి, మనకు మన దేవాలయం తెలుసు. తెలియని వారు ఎవరు ఉన్నారేమో తెలియదు, వాళ్ళని తీసుకుని రావాల్సిన బాధ్యత కూడా మనదే. తీసుకురావాలి మనం దేవుని ఆలయంలో. అందుకని నీలో యేసు ఉండాలి. ఎందుకు ఉండాలి అని అంటే, నీవే ఆయన దేవాలయం కాదు, మనమే ఆయన దేవాలయం. తన ఆత్మ చేత మనం కట్టబడుచూ ఉన్నాం. ప్రతిదినం దినదినము క్రీస్తులో ఎదుగుతూ ఉన్నాం. ఆయన సారూప్యంలోనికి మార్చబడుతూ ఉన్నాం. కాబట్టి మన జీవిత విధానం దేవునికి ఇష్టమైనదిగా, దేవుణ్ణి మహిమపరిచేదిగా, అనేకులకు ఆదర్శప్రాయంగా, అనేకులకు క్రీస్తు వైపునకు నడిపించే పరలోక రాజ్యపు గవినిలాగా మన జీవితాలు మారాలి. తద్వారా దేవుడు మహిమపరచబడతాడు. క్రీస్తు సువార్త వ్యాపించబడి పరలోక రాజ్యం భూమి మీదకి దిగి వచ్చిన అనుభవం మనకు కూడా క్రీస్తు రాకడలో ఎత్తబడే అనుభవం. తద్వారా ఈ సంఘం అనేక సంఘాలకు అద్భుతమైన, దీవెనకరమైన, ఆదర్శప్రాయమైన సంఘంగా మార్చబడుతుంది. ఆ విధంగా మన సంఘం ఉండాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. దాని కొరకే మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నాం. ప్రభు నిజమే కదా, ఈ దిన వాక్యం వలె నేను నా కుటుంబం ముందులాగున మరొకసారి నా జీవితాన్ని ఇదిగో ఈ దేవాలయ ప్రతిష్ఠ దినమున నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ప్రభు, ప్రతిష్ఠ ఆరాధన దేవాలయానికి మాత్రమే కాదు, నీ దేహం అనే దేవాలయం కూడా దేవునిదే. కాబట్టి నన్ను నేను నీకే సమర్పించుకుంటున్నాను. నన్ను నీలో ప్రతిష్ఠించి ప్రభువా, నన్ను నీ సాధనంగా వాడుకో ప్రభువా. ఒకవేళ అందుకు భిన్నంగా నేను కానీ నా కుటుంబం కానీ ఉండి నేను మమ్మల్ని క్షమించి ప్రభువా, నీ రక్తంలో కడుగు ప్రభువా. నీవు నీ స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నావు కాబట్టి నన్ను నేను నీలో పునః ప్రతిష్ఠించుకుంటున్నాను ప్రభు. నా దోషములను, నా పాపములన్నిటిని మన్నించి నన్ను నీ విడుదల చేసుకో. నా జీవితం నీకే పునరంకితం చేసుకుంటున్నాను తండ్రి. ప్రార్థన చేద్దామా? ఒక నిమిషం మౌనంగా ఉందాం. నీ మందిరమై నేనుండగా నాయందుండి నడిపించవా. నీ మందిరమై నేనుండగా
పరిశుద్ధుడు అయిన దేవా, ఈ సాయంకాలం